తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టింది మన కాంగ్రెస్ పార్టీ. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వ్యవసాయ రుణమాఫీ, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయల వంటి హామీలకు కట్టుబడి ఉంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే కాంగ్రెస్ను కేంద్రంలో గెలిపిద్దాం. భారతదేశంలో 10 ఏళ్ల అవినీతి పాలనను అంతం చేద్దాం. హస్తం గుర్తుకే ఓటేయండి. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టండి. జై కాంగ్రెస్. మాటలు కాదు, చేతలు కావాలని చెప్పంటున్నా. రాబోయే కాలంలో అక్కడ అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా మన రాయకల్ మండల అయోధ్య రామాలయాన్ని ఏదైతుందో యావత్ చైతన్య నియోజకవర్గంలో నిలబెట్టే బాధ్యత నాకే చెప్పంటున్నా. దయచేసి నన్ను ఆదరించండి అబ్బా. నేను ఆపదలున్నా, ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు ఉన్నాయబ్బా. పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు, రేషన్ కార్డు రాని వాళ్ళు ఉన్నారు, ఇండ్లు రాని వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళు గడిచిందమ్మా పోయిన సర్కార్. 10 ఏళ్ళు ఒక రేషన్ కార్డు ఇల్లు ఇవ్వలేదు. పాపం గంగిరేతున్నాయా వాళ్ళకు ఉందామంటే ఇల్లు లేదు. ఒడ్డోళ్ళకు లేవు, మా ఎస్సీలకు లేవు, బీసీలకు లేవు. నేను చెప్తున్నా ఎవరైనా కానీ అబ్బా ఇండ్లు లేని వాళ్ళకి అందరికి ఇండ్లు మంజూరు ఇప్పించే బాధ్యత నాకే. అది ఏ అంశమే కానీ అన్నా నేను తోడు నిలబడతా. నాకు తోడు మీరు నిలబడండి చెప్పంటున్నా. ఇవాళ నేను ఆపదలున్నా నన్ను ఆదుకోండి అని చెప్పంటున్నా. దయచేసి ఏదైతుందో ఆపదలుంటే బిడ్డ ఏం చేస్తుందా? అవునాబా? ఆపదలు బిడ్డ ఏం చేస్తుంది? తల్లి గారి ఇంటికి వస్తుంది. నిజం అబద్ధమా? ఎవరైనా ఆడబిడ్డకు ఆపద ఎవరు యాదకెత్తారు? తల్లి గారు యాదకెత్తారు. నేనంటున్నా నేను ఆపదలున్నా నా తల్లి గారి ఇంటికి వచ్చినట్టు వచ్చినమ్మా. ఈయన నాదుకోవడం మీ చేతులుందమ్మా. దయచేసి ఉన్నది ఒక దినం తల్లి, ఆఖరి దినం. రేపు 4 కొడితే అయిపోతుంది. ఇంత ఆఖరి దినం తల్లి గారి ఇంటికి వచ్చినట్టు ఏదైతుందో రోడ్డు పట్టుకొని పోతా అని చెప్పి వచ్చినా మరి మీ దయ తల్లి నేను ఉన్నా పోయినా నా ఆఖరి నిమిషం దాకా మనతో వండైనా టెలిఫోన్తోనైనా పని చేస్తా కానీ నేను మాత్రం విశ్రాంతి తీసుకోవాలని చెప్పండి. నా జీవితం చివరి అంకం వరకు అని చెప్పంటున్నా. నా జీవితం చివరి అంకం వరకు ఈ పేద ప్రజలకు అండగా ఉండి సేవ చేయడమే నా సంకల్పం అని చెప్పంటున్నా. ఇవాళ జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మండలమే కాదు, ఉప్పటి అయోధ్య కాదు, అది ఏ ఊరైనా కానీ, రాజనగరే కానీ, కుమ్మర్పేట కానీ, ఏదైనా కానీ ఇవ్వమని చెప్పంటున్నా. ఆలూరు కానీ, వీరాపూర్ కానీ, ఏదైనా కానీ ఇవ్వమని చెప్పంటున్నా. మీకు తోడు నేను నిలబడతా. నాకు అండగా మీరుండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.